మేడారంలో పరిశుభ్రత కొరవడింది. నిన్నటి వరకు జనసంద్రంతో కిటకిటలాడిన మేడారంలో ఇప్పుడు ఎక్కడ చూసినా ఈగలే దర్శనమిస్తున్నాయి. దీంతో స్థానికులు, భక్తులు అధికారుల పనితీరుపై అసహనం వ్యక్తం చేశారు. ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారంలో ఫిబ్రవరి 21 నుంచి 24 వరకు 105 కోట్లతో మహాజాతర నిర్వహించారు. 1.5 కోటికి పైగా భక్తులు విచ్చేసి అమ్మవార్లను దర్శించుకున్నారు. జాతర అనంతరం మేడారంతో పాటు చుట్టుపక్కల ఉన్న గ్రామాలైన ఊరటం, వెంగళాపూర్, కొత్తూర్, కన్నెపల్లి, రెడ్డిగూడెం ప్రాంతాల్లో భక్తులు వదిలి వెళ్లిన వ్యర్థాల తొలగింపులో సిబ్బంది జాప్యం చేస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. మరోవైపు జాతర కోసం యాసంగి పంటను వదిలేస్తే ప్రభుత్వం పరిహారం అందించలేదని రైతులు ఆరోపిస్తున్నారు. కొన్ని చోట్ల పొలాల్లో మద్యం బాటిళ్లు, ఇతర వ్యర్థాలు వదిలి వెళ్లారని, వాటిని తొలగించేందుకు చర్యలు చేపట్టడం లేదని చెప్పారు. మహాజాతర కోసం 100 కోట్లకు పైగా నిధులు వెచ్చించిన సర్కార్ పారిశుద్ధ్య పనులు చేపట్టడంలో విఫలమైందన్నారు. గత 4 రోజుల్లో చూసుకున్నట్లయితే మేడారం మహాజాతర ఘట్టం జనసంద్రంతో 2 కోట్ల మంది భక్తులతోటి నిండి ఉన్నటువంటి ప్రాంతం. మరి ఈరోజు చూసుకున్నట్లయితే ఈగలు, దోమలతో నిండి అనారోగ్యం పాలయ్యేటువంటి సమస్య మన కళ్ళ ముందు ఉన్నది. కాబట్టి ఉన్నతాధికారులు త్వరగా స్పందించి చేయాల్సిందిగా మరి పూజారుల తరఫున కోరడం జరుగుతుంది.